దారిలో ఉన్న చెక్ పోస్ట్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మొదట నాకే చెప్పావా, లేక డిపార్ట్మెంట్ మొత్తం చెప్పావా? వేరే స్టేషన్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడని అనుకుంటున్నారా సార్? అవును. ఇంకా లేదు సార్, మీతోనే మొదటిసారి మాట్లాడుతున్నా. అలా అయితే కుదరదు, వదిలే. సార్ 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 ఏం చెప్తావయ్యా? నువ్వు చెప్పింది ఎంత రిస్కో తెలుసా? అందులో ఎన్ని స్టేషన్లు ఉంటాయో తెలుసా? అన్ని స్టేషన్లను నువ్వు చూసుకోగలవా? అన్ని స్టేషన్ ఇన్స్పెక్టర్లతో నేను మాట్లాడి కనెక్ట్ చేస్తాను సార్, మీకేం ప్రాబ్లం రాదు. ఎరా చేయగలం కదా, సూపర్గా చేస్తాం సార్. ఇదిగో చూడవయ్యా, మనం చేసేది ఇల్లీగల్, మన చేతికి మట్టి అంటకూడదు. నువ్వు అలా చెప్పట్లేదే. ఈ ఏరియాలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఇందులో ఎవరో ఒకరికి తెలిస్తే ఖచ్చితంగా లీక్ అవుతుంది. వదిలేవయ్యా. సార్ మీరు ఏదంతా ఆలోచించకండి సార్, నేను చూసుకుంటాను కదా. ఏం చేయడానికి అవుతుంది సార్? అది ఏమీ కాదు. నువ్వంటావా 5 ఏళ్ళు లోపలుండి జాలీగా బయటకు వస్తావు, వదిలేసిన దాన్ని మళ్ళీ మొదలు పెడతావు. నేను అలా కాదు, నా జాబుతో బుద్ధి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు సార్? నా డ్యూటీ టైం అయింది, నేను బయలుదేరతా. నువ్వు నీ పని చూసుకో. నీలా సింపుల్గా ఉన్నది తీసుకురా. హంగామా చేయకుండా రిలాక్స్గా చెయ్యి. ఏంటి ఇంకా కూర్చున్నావు? రా వెళ్దాం. ఏంది రాయుడు పెద్ద పిరికోల్లో ఉన్నాడు. హలో హర్ష, కానిస్టేబుల్ మంజునాథ్ మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పిన చోటుకు వచ్చాను. బండి ఎక్కడ ఆపేసి నీకు అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది చూడు. అవునా? నేరుగా ఇక్కడికి రా. వస్తున్నావా? నీ ముందర ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, పైకి చూడు, పైన ఉన్నాను. చూశాను. నేను నిన్ను చూశాను. ఎడ పక్కన మెట్లు ఉన్నాయి, పైకి రా. పైకి రమ్మంటారా? అవునవును, రా. రేయ్ ఎన్నిసార్లు రా ఫోన్ చేయాలి? బుద్ధి లేదా నీకు? నీతో పెద్ద సావచ్చి పడింది. నిజం చెప్పారంటే చెప్పి సావవు. ఒక్కసారి నా నిజం చెప్పవరా? నువ్వు ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు కావాలి. చెప్పేది అర్థమైందా? నువ్వు ఏమైనా చేసుకో, నా డబ్బులు నాకు కావాలి, లేదా నా చేతిలో చస్తావు నా కొడక. నువ్వు బెటరా ఫోను. రావయ్యా కానిస్టేబుల్. ఆ రోజు మీ ఇన్స్పెక్టర్ ఏదో పెద్ద హీరోలో మాట్లాడాడు, ఇప్పుడేంటి నిన్ను సెటిల్మెంట్ కోసం పంపాడా? హర్ష, ఇన్స్పెక్టర్ చెప్పాడని నేను రాలేదు. ఇన్స్పెక్టర్ పంపితే రాలేదా? మరి దేనికోసం వచ్చినట్టు నువ్వు? నీ పని నేను పూర్తి చేయనా? ఏంటి నువ్వా? అర్థం కావట్లేదే. నువ్వు చెప్పావని కాదు, నేను పూర్తి చేస్తానంటున్నా. రేయ్ పోరా. అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నా. రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఊరికొరికి ఫోన్ చేయకు, డబ్బులు తీసుకొని రా. చెత్త నా కొడక. రే తీసుకో ఫోను. అవును, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్ళలేదే. డ్యూటీ అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్న నైట్ ఒక పార్టీ జరిగింది, ఆ పార్టీకి నువ్వు ఇన్స్పెక్టర్ వెళ్ళారు. ఇది కరెక్టా కాదా? ఆ పార్టీలో ఓసీగా తాగేసి బాగా చిల్లయి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారా?
నవ్వడం ఆపుతారా? ఇప్పుడు బిజినెస్ మాట్లాడదామా? బిజినెస్సా? హర్ష, ఇన్స్పెక్టర్ చెప్పిన విధంగా ఆ ఏరియాకు పెద్ద పోలీస్ స్టేషన్ రావడం అనేది నిజమే. అక్కడున్న ఇన్స్పెక్టర్లందరినీ కరెక్ట్ చేయడం అనేది కుదరని పని. అయితే విషయం ఏంటో తెలుసా? ఆ చెక్ పోస్ట్లో ఉండేది ఇద్దరు కానిస్టేబుళ్ళు. వాళ్ళిద్దరిని సెట్ చేస్తే కనుక మన పని ఈజీ అవుతుంది. అక్కడ ఉన్నది కానిస్టేబులే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా తక్కువే. అది నేను చూసుకుంటా. వాళ్ళకు మనం చెప్పేది ఏమీ ఉండదు, అలాగే వాళ్ళు అడిగేది ఉండదు. మ్యాటర్ బయటకు లీక్ కాకూడదు. పూర్తి చేద్దామా? ఏం ఆలోచిస్తున్నావు? ఇందులో నీకెంత కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? కమింగ్ ఫ్రమ్ అరిజోనా. Welcome to the Arizon called Iris, your customized artificial intelligence. Now download the Iris app from the App Store and install it to your smartphone. Make sure your phone and the Iris are connected to the same Wi-Fi network. Now you can connect your smart TV, music systems, Wi-Fi lamps, air conditioners to Iris and control them all with a single voice command. Now choose your preferred language: English US, English UK, Hindi, Tamil, Telugu, Bengali, Kannada, Malayalam, మరాఠీ, తెలుగు. మీ అభిరుచి ప్రకారం మీరు ఎంచుకున్న భాష తెలుగు అని నాకు అర్థమైనది. ఇకపైన నేను మీతో తెలుగులోనే మాట్లాడతాను. ఐరిష్. హాయ్, ఐఎమ్ విక్టర్. హాయ్ విక్టర్, ఐఎమ్ ఐరిస్. ఐరిష్, నేను నిన్నేం అడగాలి? మీకేం కావాలని నన్ను అడగచ్చు. ఐరిష్ ఆగాగు. ఐరిష్, చిరంజీవి ఎవరు? వికీపీడియాలో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి అనే ఆయన ఒక ప్రముఖ నటుడు. ఈయన తెలుగు, తమిళ్, హిందీ మరియు కన్నడ ఇలా ఆయన పలు భాషల్లో నటించారు. ఇంకా చెప్పాలంటే ఓకే ఓకే, చాలు చాలు ఐరిష్, చాలు. నేను ఇంకేం అడగొచ్చు? ఏదైనా టఫ్గా అడగాలే. ఐరిష్, అన్నయ్య సినిమా హిట్టా ఫ్లాపా? వికీపీడియా సమాచారం ప్రకారం అన్నయ్య సినిమా చిరంజీవి
సౌందర్య కోట శ్రీనివాసరావు నటించిన సినిమా ముత్యాల సుబ్బయ్య ఐరిష్ దర్శకత్వం చాలు చాలు వహించారు. చాలు ఆపు. మనీష్ శర్మ సంగీతం